అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంజాన్ వేడుకల్లో పాల్గొని సందడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్లోని ముస్లిం స్నేహితుల ఇంటికి వెళ్లి ఈద్ వేడుకల్లో చేరి పాల్గొన్నారు. వీడియోలో చరణ్కి ఆయన స్నేహితులు ఘన స్వాగతం పలకడం, ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఉంది. వారి వంటకాలని ఆయన ఇష్టంగా ఆరగించడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో పర్యావరణ విధ్వంసానికి తెగబడుతున్న రేవంత్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విధ్వంసంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. మరోవైపు గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. HCU మెయిన్ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై విరాట పర్వం సినిమా దర్శకుడు వేణు ఉడుగులా స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, విశ్వవిద్యాలయ భూమి ప్రస్తుతం ఉన్న విద్యార్థులతో పాటు భవిష్యత్తు తరాలకు చెందినది మాత్రమే కానీ అత్యధిక ధరకు చెల్లించే వారికి కాదు. ఈ విషయం పక్కన పెట్టి ప్రభుత్వం విద్యనే అమ్మకానికి పెట్టింది. ఇది అభివృద్ధి కాదు, ఇది మన భవిష్యత్తును తాకట్టు పెట్టడం. విద్యను అందించడానికి ఉన్న స్థలాలను అక్రమంగా అమ్మేస్తుంటే ఈ అన్యాయాన్ని చూస్తూ ఉండలేము. ఈ భూ కబ్జా ఆపాలంటూ వేణు రాసుకొచ్చారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. రివ్యూవర్లు మాత్రం కంటెంట్ లేదని తీర్పులిస్తున్నారు. ప్రేక్షకులకు తెలిసినంత కూడా రివ్యూవర్లకు తెలియడం లేదా అంటూ నిర్మాత నాగవంశీ ప్రశ్నించారు. నెగిటివ్ రివ్యూలను హైలైట్ చేస్తూ మీడియాలో చూపించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు మ్యాడ్ స్క్వేర్ సినిమా టికెట్ ధరలను తగ్గించిన విషయం వెల్లడించేందుకు నాగవంశీ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ, సీక్వెల్ కాబట్టి మ్యాడ్ స్క్వేర్ ఆడుతుందనే ప్రచారాన్ని తిప్పికొట్టారు. కంటెంట్ లేకున్నా చూడటానికి మ్యాడ్ స్క్వేర్ సినిమా బాహుబలి, పుష్ప 2, KGF 2 లాంటి పెద్ద సినిమా కాదని, ఈ సినిమాలలో పెద్ద హీరోలు ఎవరూ లేరని గుర్తించాలన్నారు. రివ్యూలు వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా బాగుంది కాబట్టే మ్యాడ్ స్క్వేర్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ, మీడియా కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీస్తేనే మీ వెబ్సైట్లు, ఛానళ్లు నడుస్తున్నాయి. మీ ఛానళ్లను మా సినిమాలే బతికిస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ వెబ్సైట్లు పనిచేస్తాయి. సినిమా ఆడుతున్నప్పుడు కంటెంట్ లేదా సినిమా ఎలా ఆడుతుందో తెలియదు అంటూ తీర్పులు ఇవ్వకండి. సినిమా ఆడితేనే మీరుంటారు, లేకుంటే మీరింటికి వెళ్లాల్సిందే. సినిమాను చంపకండి, అది గుర్తు పెట్టుకోండి అంటూ నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి చిన్న సినిమా అయినా రేట్లు తీసుకొచ్చానని 4 సినిమాలు ఉండడం, పండగ వీకెండ్ థియేటర్లు సరిగ్గా దొరికితే లేదు అని డిస్ట్రిబ్యూటర్ల వెల్ఫేర్ కోసం ఆ రేట్లు తేవాల్సి వచ్చింది. కొంచెం అతి జాగ్రత్త పడి, సో అందరు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వీకెండ్ బాగా ఆడటం వలన, అంతా బాగుండటం వలన ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి. ఇంకా నార్మల్ రేట్స్లోనే ఉంటుంది సినిమా. ఇవాళ నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇవాళ అయిపోతున్నాయి. వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఫ్యామిలీస్తో పాటు సినిమా వచ్చి చూడటానికి ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి. ఆ విషయం చెప్పి ఇట్లా హ్యాపీగా 4 రోజుల్లోనే నేను ఇచ్చిన రేట్లకి కంఫర్టబుల్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బయటపడ్డారు అని చెప్దామని ప్రెస్ మీట్ పెట్టానండి. ట్వీట్లు కూడా వేశారు చాలామంది, కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని. సీక్వెల్ కరెక్టే, ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప 2, బాహుబలి 2, KGF 2 కాదు కదా. ఎలా ఉన్నా చూసేయడానికి ఆ 3 సినిమాలు కూడా బాగున్నాయి. మళ్ళీ దాని కాంట్రవర్సీ చేయకుండా ఎలా ఉన్నా చూసారు కదా ఆ సినిమాలు. ఆ బాహుబలి 2 కూడా చెప్పాను కదా, అదే అయ్యని తెలీదు భారతీయుడు, అదే కొంతమందికి తెలియదు అవన్నీ, కానీ తెలిసే వాళ్ళకి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని పెద్దలు చేయడం నాకు ఇష్టం లేదు. కానీ చెప్తున్నాను మీకు, పోనీ సినిమా టాక్ యావరేజ్గా ఉంది, బాగాలేదు అనడానికి కూడా సినిమా చూడటానికి వాళ్ళు ఏమన్నా పెద్ద హీరోలా? పోనీ డివైడ్ రిపోర్ట్ ఉన్నా చూసేయడానికి పెద్ద హీరోలా? నిన్న మన ఇండియన్ 2 ఉన్నాడు కదా, మన మీడియాలో ఇండియన్ 2 మీ అందరికీ తెలుసు కదా, ట్విట్టర్లో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఇండియన్ 2 అని. ఆయన 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ వస్తుంది, అలానే మన కోర్టుకు వచ్చింది అన్నారు. ఆయనకి మర్చిపోయినట్టున్నారు, ఆయన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయి వయసులో. కోర్టు బాగుంది కాబట్టి చూశారు, పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల. అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు, పక్క సినిమాల గురించి కాబట్టి చూసింది మ్యాడ్. అది కూడా ఆయన తెలుసుకోవాలి. రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది, కోరియోగ్రఫీ బాగానే ఉంది, కానీ ఇంకా బాగుండా అన్నారు. ఆయన ఈ వయసులో కూడా చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి. దబిడి అదిదా సార్లా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో, అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఇత కూడా చాలామంది రాశారు, కంటెంట్ లేదు, సీక్వెల్ అడ్వాంటేజ్ ఉంది అంతే, సెకండ్ హాఫ్ పండలేదు, సునీల్ గారు పండలేదు, ఇది అదే. నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసే ఇప్పటికి అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటని.
ఏదన్నా పెద్ద హీరో లేడు, హై మూమెంట్స్ ఉండవు, హీరోయిక్ మూమెంట్స్ ఉండవు, అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో. మరి ఎందుకంటారు జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి? పోనీ మీకే ఎక్కువ తెలుసా? రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా, కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, మన జాబ్ మంది. కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు, సినిమా కలెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది, నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మేమే కాదన్న, ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూల గురించి ఏం కామెంట్ చేయాల. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసే జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్లు చేసి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి. అదే మా తప్పు చెప్తున్నాం కదా, అదే మేము చేస్తున్న తప్పు అదే ఇప్పుడు దాకా. చేసాం మీరే తింటున్నారు, మళ్ళీ మీరే ఇంటర్వ్యూలు ఇస్తారు వాళ్ళకి. ఇంటర్వ్యూలు ఎవరు ఇస్తున్నారు ఎవరికి? అవును, ఇప్పుడు ఇప్పుడు ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్, ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఛానల్స్ రన్ చేయండి. కరెక్టేనండి మీరు చెప్పింది. కానీ నేను అనేది ఏంటంటే మిగతా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎందుకు అంత అవగాహన మీలాగా అవగాహన లేదు అని అంటున్నాను. తప్పక పిఆర్ఓల ప్రెషర్లో ఉండి, లేకపోతే ఆర్టిస్టుల ప్రెషర్లో ఉండి, లేకపోతే డైరెక్టర్ల ప్రెషర్లో ఉండి తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ. లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేయి చాపాలని అవసరం ఎవరికి లేదు కదా. డబ్బులు పెట్టి సినిమా తీసేది ప్రొడ్యూసర్ ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని లేదు కదా. తప్పక ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఎవరిని రూల్ చేయాల్సింది కాదండి. నేను చెప్తుంది కోఎగ్జిస్ట్ అవ్వాలి కదా. మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను. నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు, ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూవర్కి నచ్చుతుందని నేనేం అనుకోవాలా. సో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాల. కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా, అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇయటం ఎంతవరకు కరెక్ట్ పోనీ? పనికిమాల వెబ్సైట్ గురించి కాదు సార్, నేను ఆ వెబ్సైట్ గురించి డిస్కస్ చేయడానికి గురించి ఇప్పుడు అంత కుళ్ళుపోతున్నాం, ఉడికిపోతున్నాం ఎందుకు? ఇప్పుడు నీ జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి? నీ రివ్యూస్ జనం ఏం సినిమా చూడరు కదా. నీ రివ్యూ డిసైడ్ చేశారని జనం చెప్పాను కదా. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, జూలైలో డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందో కదా, బన్నీ గారి సినిమాలో దరిద్రులు తెలిసినా పక్కన పెట్టుకోవాలి, హారర్ సినిమాలు భయమైనా చూస్తాం కదా. అలానే తప్పదు, అందరికి తప్పట్లేదు, ఏం చేస్తాము. కానీ అలానే మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోయిట్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి. మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తాను నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. అది నా ఒక్క డెసిషన్ కాదు కదా, ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా. నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నా అంతే. మన మీద బతుకుతున్నారా, మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి ఆ సాడిజము? అక్కినేని కోడలు నటి శోభితా ధూళిపాల్ల బంపర్ ఆఫర్ కొట్టినట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందు బాలీవుడ్తో పాటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ నాగ చైతన్యతో పెళ్లి అనంతరం కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుంది. తమిళ ప్రముఖ దర్శకుడు పారంజిత్ ఒక సినిమాను తెరకెక్కించబోతూ ఉండగా ఈ సినిమాలో హీరోయిన్గా శోభితా ధూళిపాలకు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. తమిళ అగ్ర దర్శకుడిలో పారంజిత్ ఒకరు. అట్టకత్తి మద్రాస్, కబాలి, కాలా, సార్పట్ట పరంపరై,
తంగలాన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని సంపాదించుకున్నాడు రంజిత్. అయితే తంగలాన్ తర్వాత రంజిత్ వెట్టువం అనే ఒక ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో దినేష్ హీరోగా నటించబోతూ ఉండగా ఆర్య విలన్ పాత్రలో నటించనున్నాడు. అట్టకత్తి చిత్రం తర్వాత వీరి కాంపోలో వస్తున్న రెండో సినిమా ఇదే. అయితే ఈ సినిమాలోనే శోభితా ధూళిపాలను హీరోయిన్గా తీసుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే శోభితకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇటీవల నటుడు సిద్ధార్థ్ని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది అదితిరావు హైదరి. అదితి తన సినీ ప్రస్థానాన్ని 2006లో మలయాళ చిత్రం ప్రజాపతితో ప్రారంభించింది. ఇందులో ఆమె మమ్ముట్టి సరసన నటించింది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంది. ఆమె తెలుగు, తమిళ, హిందీ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. హిందీలో ఢిల్లీ 6, రాక్ స్టార్, పద్మావత్ వంటి చిత్రాల్లో నటించగా తెలుగులో సమ్మోహనం, మహాసముద్రం వంటి సినిమాల్లో నటించి అలరించింది. అదితిలో మంచి టాలెంట్ ఉన్నా కూడా ఆమెకి పెద్ద హిట్స్ పడలేదు. ఆమెకి భరతనాట్యం కూడా వచ్చు, చాలా బాగా చేస్తుంది. అయితే హీరామండి సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హీరమండి తర్వాత తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. నా నటనకు, డాన్స్కు మంచి రెస్పాన్స్ వచ్చినా అవకాశాలు రాకపోవడం బాధ అనిపించింది. అయితే సినిమాలు లేక ఖాళీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా అని తెలిపింది. ఇక అదితి 1978 అక్టోబర్ 28న హైదరాబాద్లో జన్మించింది. ఆమె తల్లి విద్యారావు ఒక ప్రముఖ శాస్త్రీయ గాయని. తండ్రి హాన్స్ హైదరి. అదితి రాజకీయంగా ప్రముఖమైన కుటుంబాల నుండి వచ్చింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రతి ఏడాది ఈద్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాడన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈద్కి తన సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాడు. తాజాగా సికిందర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూవీ అంతగా అలరించలేకపోయింది. అయితే సల్మాన్ ఖాన్ తన ఇంట ఈద్ పార్టీ నిర్వహించగా ఈ కార్యక్రమంలో సంప్రదాయ దుస్తులు కాకుండా కార్టూన్ థీమ్ ప్యాంట్ ఒకటి ధరించి భారీ భద్రత మధ్య కనిపించాడు. ఇక పార్టీకి సోనాలి బింద్రే పింక్ మరియు బ్లూ టోన్డ్ సల్వార్ సూట్ ధరించి హాజరైంది. సోనాక్షి సిన్హా తన భర్త జుహీర్ ఇక్బాల్తో కలిసి సల్మాన్ ఖాన్ ఈద్ భాష్కు హాజరైంది. ఈ జంట కలిసి ప్రత్యేకంగా ఫోటోలకి పోజులిచ్చారు. ఇక బబ్లీ గర్ల్ జెనీలియా డిసోజా రితేష్ దేశ్ముఖ్తో కలిసి పార్టీకి హాజరైంది. జెనీలియా లేత బంగారు రంగు అద్దాలతో ఉన్న సల్వార్ సూట్లో మెరిసింది. ఆమె భర్త రితేష్ బ్లాక్ కుర్తా ధరించి క్యూట్గా కనిపించారు. షమితా శెట్టి లేత బంగారు రంగు డ్రెస్ ధరించి వాటికి చోకర్తో జత చేసి పాపరాజీలకు ఫోజులిస్తూ క్యూట్గా కనిపించింది. మలైకా అరోరాతో అర్బాజ్ ఖాన్ కుమారుడు అర్హాన్ ఖాన్ బ్లాక్ కుర్తా ధరించి అంకుల్ సల్మాన్ ఖాన్ ఈద్ పార్టీకి స్టైల్గా హాజరయ్యాడు. ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడో సినిమా నిలవుకు ఎన్మెల్ ఎన్నాడి కోపం రొమాంటిక్ కామెడీగా ఫిబ్రవరిలో బాక్సాఫీస్ ముందుకొచ్చింది. తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమ్మ పేరుతో విడుదలై అలరించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఓటీటీలో తమిళ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా దీని తెలుగు వర్షన్ కూడా సడన్గా అమెజాన్లో ప్రత్యక్షమైంది. ఇక ఈ చిత్రం తెలుగు వర్షన్ సింప్లీ సౌత్ ఓటీటీలో కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. L2 ఎంపురాం వివాదంపై చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక స్పందించారు. తన కుమారుడు ఎవరిని మోసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ వివాదంపై మొదట తాను స్పందించకూడదని నిర్ణయించుకున్నానని, కానీ తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు చూసి బాధతో పోస్టు పెడుతున్నట్లు తెలిపారు. L2 ఎంపురాన్ తెర వెనుక ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలుసునని, తన కుమారుడిని అన్యాయంగా నిందిస్తున్నారని, తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ లాల్ చిత్ర నిర్మాతలు ఎవరూ తమను పృథ్వీరాజ్ మోసం చేశాడని చెప్పలేదన్నారు. మోహన్ లాల్ తనకెన్నో రోజులుగా తెలుసునని, తనకు సోదరుడితో సమానమన్నారు. నా కుమారుణ్ణి ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రశంసించారని చెప్పారు. ఇప్పుడు ఆయనకు నిర్మాతలకు తెలియకుండా కొందరు తన కుమారుణ్ణి బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సినిమాలో సమస్యలున్నాయంటే ఇందులో భాగమైన అందరికీ బాధ్యత ఉంటుందని ఆమె అన్నారు. వారంతా స్క్రిప్ట్ చదివారని, చిత్రీకరణ సమయంలో అందరూ ఉన్నారని, అందరి ఆమోదంతోనే సినిమా తెరకెక్కిందన్నారు. రచయిత కూడా ఎప్పుడూ పక్కనే ఉన్నారని, అవసరమైతే డైలాగుల్లో మార్పులు చేసేవారన్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత పృథ్వీరాజ్ మాత్రమే జవాబుదారీ ఎలా అవుతారని ప్రశ్నించారు. మోహన్ లాల్కు తెలియకుండా ఇందులో కొన్ని సన్నివేశాలు జోడించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆయన కూడా సినిమాను చూశారని పేర్కొన్నారు. తన కుమారుడు ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత నమ్మకాలను వ్యతిరేకించలేదని, అలా ఎప్పటికీ చేయడని ఆమె పేర్కొన్నారు. సినిమా షూటింగ్ కోసం తన కుమారుడు ఎంతో కష్టపడ్డారని తెలిపారు.
అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను షురూ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టాడు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్టు రాబోతూ ఉండగా ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. కథానాయకుడు విక్టరీ వెంకటేష్ క్లాప్ ఇవ్వగా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇక ఈ వేడుకలో నిర్మాతలు అశ్విని దత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా చిరంజీవి ఈ చిత్రంలో తన నిజ పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ కి సంబంధించి రఫ్ ఆడిద్దామంటూ ఒక వీడియోను పంచుకున్నాడు చిరు. ఈ వీడియోలో అనిల్ రావిపూడితో పాటు తన టీం చిరుని పరిచయం చేసుకుని మెగా 157 బ్లాక్ బస్టర్ చేద్దామంటూ చెప్పడం ఆసక్తిగా సాగింది. ఈ వీడియోలో చిరు పెద్ద కూతురు సుస్మిత కొణిదెలా ఉండటం కూడా విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ సినిమాకు ఓపెన్ ఆఫ్ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తూ ఉండగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ వెబ్ సిరీస్లో మున్నాభాయ్గా నటించిన దివ్యేందు శర్మ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీరామనవమి కానుకగా ఈ మూవీ నుంచి గ్లిమ్స్ కూడా విడుదల చేయబోతుంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఈ మూవీ ఆడియో రైట్స్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. బాలీవుడ్ ప్రముఖ బ్యానర్ టీ సిరీస్ ఈ చిత్ర ఆడియో రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. పెద్ది సినిమా పాన్ ఇండియా భాషల ఆడియో హక్కులను టీ సిరీస్ సంస్థ ఏకంగా 35 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుందని తెలుస్తోంది. కాగా దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. బుల్లితెర యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేక పరిచయాలక్కర్లేదు. పంచులు, ప్రాసలు, జోకులతో పలు టీవీ షోలను సక్సెస్ఫుల్గా రన్ చేసిన అతను పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత హీరోగా మారాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగాను మారిన ప్రదీప్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకోలేకపోయాడు. ఇందులోని పాటలు సూపర్ హిట్గా నిలిచిన మూవీ మాత్రం ఆ రేంజ్లో మెప్పించలేకపోయింది. ఇప్పుడు ప్రదీప్ మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. గత కొద్ది రోజులుగా షోస్కి కూడా దూరంగా ఉంటూ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంది. ఇక ప్రదీప్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకి హాజరై ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నాడు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ సినిమాకు నా చిన్నప్పటి ఫ్రెండ్స్ 4 నిర్మాతలుగా మారారు. వారితో పాటు నేను కూడా కొంత డబ్బు పెట్టాను. అందుకే రెమ్యునరేషన్ తీసుకోలేదు. సినిమా రిలీజ్ అయి మంచి ప్రాఫిట్స్ వస్తే అందులో ఎంతో కొంత తీసుకుంటాను. గత 2 ఏళ్లుగా షోలు కూడా రెగ్యులర్గా చేయట్లేదు కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే అవన్నీ మేనేజ్ చేశాను. ఇప్పుడు మాత్రం ప్రదీప్ ఆశలన్నీ కూడా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాపైనే ఉన్నాయి. మరి ఈ సినిమా తర్వాత అయినా ప్రదీప్ షోస్ చేస్తాడా లేదంటే మరో సినిమా మొదలు పెడతాడా అనేది చూడాలి. నవరాత్రుల్లో భాగంగా ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్నా తన నివాసంలో మాతాకి చౌకీ నిర్వహించారు. పూజ పూర్తయిన అనంతరం ఫ్యామిలీ అతిథులతో కలిసి నృత్యం చేశారు. సంబంధిత వీడియోను తమన్నా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమన్నా స్నేహితురాలు రవీనా ఠాండన్ కుమార్తె నటి రషాద్ తడహాని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉగాది, రంజాన్ కానుకగా థియేటర్లోకి 4-5 సినిమాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫుల్ డామినేషన్ చూపిస్తుంది. వస్తున్న కలెక్షన్స్ దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ చిత్రం 100 కోట్లకు చేరువలో ఉంది. తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం 4 రోజుల్లో ఈ సినిమాకు 69.4 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు పేర్కొన్నారు. చాలా తక్కువ బడ్జెట్తో తీసిన ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన టాక్ ఇప్పుడు వస్తున్న వసూళ్లకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పొచ్చు. ఓవర్సీస్లోనూ ఇప్పటికే $1 మిలియన్ మార్కు వసూళ్లు దాటేసింది. ప్రస్తుతం ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ అయ్యేసరికి 100 కోట్ల మార్కు దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి 3వ భాగం కూడా రానుంది.
ప్రముఖ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం త్వరలో వెండి తెరపైకి రానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రాజ్ కపూర్ రావు ఇందులో గంగూలీగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను లవ్ రంజన్ నిర్మించనున్నారు. ఈ బయోపిక్ ను భిన్నంగా రూపొందించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి షెడ్యూల్ 2 నెలలుంటుందని టాక్. ఇప్పటికే ఈ షెడ్యూల్కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సాధారణంగా ఆటగాళ్ల బయోపిక్లపై వచ్చిన సినిమాల కంటే ఇది భిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమా ఇతివృత్తం రాజ్ కుమార్ కు వివరించగా ఆయన కూడా ఆసక్తి చూపారని తెలుస్తోంది. ఇందులో గంగూలీ జీవితంతో పాటు క్రికెట్ కెరీర్ ను చూపించనున్నట్లు సమాచారం. క్రికెట్లో 2 దశాబ్దాల పాటు వెలిగిన ఆయన 2008లో ఆటకు వీడ్కోలు పలికారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2021 నుంచే ఈ బయోపిక్ పనులు మొదలయ్యాయి. ఈ క్రికెటర్ పాత్రలో రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా వంటి నటుల పేర్లు వినిపించాయి. చివరకు రాజ్ కుమార్ రావును ఖరారు చేశారు. ఇతర నటీనటులు విడుదల తేదీ వంటి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2లో తన మాస్ యాక్షన్తో మరోసారి ప్రేక్షకులను అలరించారు అల్లు అర్జున్. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తర్వాత చేయనున్న సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్టుపై తాజాగా నిర్మాత నాగవంశీ ఓ అప్డేట్ పంచుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఇది పూర్తిగా మైథలాజికల్ జానర్ అని నాగవంశీ అన్నారు. సోషియో ఫ్యాంటసీ చిత్రం కాదన్నారు. పురాణాల ఆధారంగానే అన్ని సన్నివేశాలు ఉంటాయన్నారు. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాలో బన్నీ కుమారస్వామిగా కనిపించనున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఇప్పుడు నాగవంశీ కూడా మైథలాజికల్ జానర్ అని చెప్పడంతో బన్నీ లుక్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎక్స్లోని ఈ హీరో కుమారస్వామిగా ఉన్న జీబ్లీ ఇమేజ్లు ట్రెండ్ అవుతున్నాయి. ఇదే ప్రెస్ మీట్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ గురించి కూడా నాగవంశీ మాట్లాడారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రానున్న ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కేజీఎఫ్ స్థాయిలో ఉంటాయన్నారు. వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆ సినిమాలో అన్ని లాజిక్లు ఉంటాయని, సందేహాలన్నింటికీ గౌతమ్ తన వర్క్తో సమాధానమిస్తారని చెప్పారు. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందన్నారు. అలాగే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ జాతర అనుకున్న సమయానికి రాకపోవచ్చని నాగవంశీ తెలిపారు. జూలైలో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. తమకిష్టమైన నటులను చూసేందుకు అభిమానులు ప్రదర్శించే అత్యుత్సాహం కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వారి ప్రవర్తనతో నటీనటులు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తన జీవితంలోనూ ఓసారి ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పారు నటి మలైకా అరోరా. ఓ అభిమాని చర్యతో తాను భయాందోళనకు గురయ్యానని చెప్పారు. నేను మేడపైన రెడీ అవుతున్న సమయంలో లివింగ్ రూమ్లో ఎవరో ఉన్నట్లు అనిపించింది. చూస్తే ఒక అభిమాని కూర్చొని ఉంది. ఆమె ఎవరో తెలియదు. అనుమతి లేకుండా ఇంట్లోకి ఎలా ప్రవేశించిందో తెలియదు. తన చేతిలో ఉన్న బ్యాగ్లో కత్తెర ఉంది. అది చూసి తొలుత భయపడ్డాను. ఆ తర్వాత కాస్త కుదురుకొని ప్రశాంతంగా ఆమెతో మాట్లాడాను. నేనంటే ఇష్టమని ఆమె చెప్పింది. ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారా అని భయపడ్డాను అని చెప్పారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ప్రీమియర్ వేశారంటూ వచ్చిన వార్తలను చిత్ర బృందం ఖండించింది. ఆన్లైన్ వేదికగా ప్రచారమవుతున్న సమాచారాన్ని తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మార్చి 31న కన్నప్ప ప్రీమియర్ వేశారంటూ ఆన్లైన్ వేదికగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. విఎఫ్ఎక్స్ విభాగానికి సంబంధించి 15 నిమిషాల ఫుటేజ్ నాణ్యతను సమీక్షించాం. కన్నప్ప ఫస్ట్ కాపీని సిద్ధం చేసే పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ సినిమా విస్తృతమైన విఎఫ్ఎక్స్ పరిధి కలిగి ఉండటం, ప్రతి ఫ్రేమ్ సమగ్రంగా తీర్చిదిద్దుతూ ఉండటంతో మరింత సమయం అవసరమైంది. అభిమానులు మీడియా ధృవీకరించని ఇలాంటి వార్తలు, సమాచారాన్ని నమ్మొద్దు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. కన్నప్ప టీం కష్టాన్ని అర్థం చేసుకుంటూ సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని కన్నప్ప టీం పేర్కొంది. మోహన్ బాబు, మంచు విష్ణు నడుచుకుంటూ వస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కన్నప్ప ప్రివ్యూ వేశారంటూ పలు పోస్టులు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. దీనిపై చిత్ర బృందం వివరణ ఇచ్చింది. మరోవైపు ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేయాలని భావించిన విఎఫ్ఎక్స్ పనుల కారణంగా వాయిదా వేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.